మనం బాగుంటే చాలనుకుంటారు కొంతమంది. ఇంకొందరేమో జనం బాగుంటే తాము బాగున్నట్లు సంబరపడిపోతారు. అందుకోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. ఎన్ని కష్టాలొచ్చినా వెనుకడుగు వేయరు. ప్రజా సేవ కోసం సర్వస్వం దారపోయడమే కాదు, జీవితాన్ని సైతం అంకితం చేయగల గొప్ప ఉదార గుణం కలిగి ఉంటారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే జనసేనాని పవన్ కళ్యాణ్. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం వచ్చిన ఏపీ రక్షకుడు పవన్ కళ్యాణ్ అంటూ ప్రజలు కూడా ముక్త కంఠంతో నినదిస్తున్నారు. గుండెల్లో గుడి కట్టి పవన్ను దేవుడిలా పూజించే కరుడుగట్టిన పవనిస్టుల కోట్లలో ఉంటారు. ఏటా సెప్టెంబర్ 2వ తారీఖు వస్తుందంటే చాలు, పవనిస్టులకు అదో పెద్ద పండగ రోజు. నెల రోజుల ముందు నుంచే 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ ప్రపంచమే పవన్ నామస్మరణంతో మారుమ్రోగిపోతూ ఉంటుంది. ఇంతలా జనం గుండెల్లో గూడు కట్టుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ రాజకీయాలపై తన ముద్ర వేసి ప్రత్యేక ఒరవడితో దూసుకుపోతున్న జనహృదయ నేత పవన్ కళ్యాణ్ పై ప్రైమ్ 9 న్యూస్ ప్రత్యేక కథనం. సహనంలో బాపూజీ, సమరంలో నేతాజీ, దానంలో కర్ణుడు, త్యాగంలో తనకు తానే సాటి. ఆయనే ఆంధ్రుల ఆరాధ్య నాయకుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేనాని పవన్ కళ్యాణ్. ఆయన ప్రతి ఆలోచన సమాజం కోసమే. ఆయన వేసే ప్రతి అడుగు లక్షలాది మందికి మేలు జరగాలని. ఆయన నిత్యం ప్రజల మంచి కోసం పోరాడే నిప్పు కణం. ఎక్కడ అన్యాయం జరిగినా నేనున్నానంటూ పేదవాడికి భరోసా ఇస్తారు. అందుకే ఆయన్ను కోట్లాది మంది ఆరాధిస్తారు. తమ దేవుడంటూ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా లక్షలాది మంది సైన్యంలా ఆయన వెంట నడుస్తారు. ఆయన పేరు వింటేనే ఓ వైబ్రేషన్, ఆయనంటేనే ఓ సెన్సేషన్. ఆయనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసి తెలుగువారి గుండెల్లో నిలిచిపోయిన కోణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అంటేనే నెల రోజుల ముందు నుంచే ప్రపంచవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటారు తెలుగు ప్రజలు. ఏటా సెప్టెంబర్ 2న అయితే ఆ రచ్చ పీక్స్లో ఉంటుంది. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉన్న పవన్ అభిమానులు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. 100% స్ట్రైక్ రేట్తో సార్వత్రిక ఎన్నికల్లో జనసేన సునామీ సృష్టించడం, పవన్ డిప్యూటీ సీఎంగా ఉండడంతో ఈ ఏడాది మరింత ఘనంగా పవన్ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొన్ని రోజులుగా పవన్ అభిమానులు సేవా కార్యక్రమాలను ముమ్మరం చేసి పవన్ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. పవన్ సినిమా రిలీజ్ అవుతుందంటేనే పెద్ద పండుగ జరుపుకుంటారు. అలాంటిది పుట్టినరోజు అంటే ఇక చెప్పేదేముంది. అటు రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేస్తూ, ఇటు సినిమాల ద్వారా అభిమానులను అలరిస్తున్నారు పవన్. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా అనేక శాఖలకు మంత్రిగా ఉన్న పవన్ పరిపాలనా వ్యవహారాల్లో బిజీ అయిపోయారు. ప్రస్తుతం ఆయన సినిమా షూటింగులకు దూరంగా ఉంటూ పరిపాలనపై దృష్టి పెట్టారు. సినీ జీవితంలో పవన్ కళ్యాణ్ అప్రతిహతంగా ఖుషీ సినిమా వరకు ఘన విజయాలు అందుకుని సంచలనం సృష్టించారు. ఖుషీ సినిమా తర్వాత పవర్ స్టార్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆయన సినిమాలపై యూత్ లో ఓ రేంజ్ లో క్రేజ్ ఉండేది. అయితే ఆ తర్వాత పవన్ ను వరుసగా ఫ్లాపులు పలకరించాయి. జానీ, బాలు, గుడుంబా శంకర్, బంగారం, అన్నవరం, కొమరం పులి, తీన్మార్, పంజా వంటి సినిమాలు పెద్దగా ఆడలేదు. ఆడినా కమర్షియల్ హిట్ అందుకోలేకపోయాయి. మధ్యలో జల్సా మూవీ హిట్ టాక్ తెచ్చుకున్నా అది పవర్ స్టార్ రేంజ్ విజయం సాధించలేదు. పవన్ కళ్యాణ్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నా ఆయన ఇమేజ్ ఇంచు కూడా తగ్గలేదు కదా, ఇంకా అంతకంతా పెరిగిపోయింది. ఇండస్ట్రీలో ఇన్ని ఫ్లాపులొస్తే మరో హీరో అయితే ఎప్పుడో కనుమరుగైపోయేవాడు. కానీ అక్కడున్నది పవన్ కళ్యాణ్.
ఎన్నో ఏళ్లుగా భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు గబ్బర్ సింగ్ మూవీతో ఆ కొరత తీర్చారు. అసలు హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా పవన్ సినిమా కెరీర్ కొనసాగింది. ఇప్పుడంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కానీ ఒకప్పుడు ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, పవర్ స్టార్, ఇలా ఎన్ని గుర్తింపులు ఉన్న పవన్ కళ్యాణ్ అంటే కామన్ మ్యాన్. అవును, అతనొక సామాన్యుడు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తనకున్న ప్రత్యేకమైన గుర్తింపుని ఆయన ఏనాడు ప్రత్యేకంగా వాడుకోవాలన్న ఆలోచన చెయ్యలేదు. నా తమ్ముడు పవన్ కళ్యాణ్ అని మెగాస్టార్ చిరంజీవి సగర్వంగా చెప్పుకునే స్థాయికి అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ పవన్ కళ్యాణ్ ఎదిగారన్నది నిర్వివాదాంశం. సేవా కార్యక్రమాల్ని చేపట్టడంలోనే కాదు, సమాజం పట్ల మరింత బాధ్యతతో కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే సంస్థను పవన్ కళ్యాణ్ గతంలో స్థాపించిన సంగతి తెలిసిందే. సినిమాల్లో తాను సంపాదించిన సంపాదన అంతటినీ కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కోసం రాత్రికి రాత్రి రాసిచ్చేసిన గొప్ప దయామయుడు పవన్ కళ్యాణ్. సాయం విషయంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్. సినిమా షూటింగ్ సందర్భంగా ఎవరు సాయం కోసం తన వద్దకు వచ్చినా మూడో కంటికి తెలియకుండా సాయం చేయడం పవన్ కళ్యాణ్ ప్రత్యేకత. సినిమాల్లో కోట్లాది రూపాయల సంపాదన పవన్ కళ్యాణ్కి ఉపయోగపడింది సేవా కార్యక్రమాల కోసమే అనడంలో అతిశయోక్తి కాదేమో. ఎన్నో వందల వేల ప్రాణాలు పవన్ కళ్యాణ్ సాయంతో కాపాడబడ్డాయి. పవన్ కళ్యాణ్ చేసిన సాయం ఇది అని అప్పుడెప్పుడో సాయం పొందిన వారు ఇప్పుడు కొత్తగా మీడియా ముందుకొచ్చి చెబుతున్నారంటే అది ఆయన ప్రత్యేకత. అవును, పవన్ కళ్యాణ్ సామాన్యుడిలాని ఆలోచిస్తారు. సామాన్యుడి కష్టాల్ని తెలుసుకుంటారు. జనంలో ఉంటారు, జనంలో ఒకడిగా ఉంటారు. ఆ జనం కోసం ఆలోచిస్తారు. సినిమాల్లో ఉన్నా రాజకీయాల్లో ఉన్నా పవన్ కళ్యాణ్ అంటే కామన్ మెన్ ప్రొటెక్షన్ కోసమే సామాన్యుడు, అతి సామాన్యుడిలా ఆలోచించగలిగారు. కాబట్టి ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణాలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాల్ని ఆదుకోవాలన్న గొప్ప ఆలోచన చేశారు పవన్ కళ్యాణ్. దేశ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు చేయని ఆలోచన ఇది. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చిన్నప్పటి నుంచి దానశీలి. వృద్ధాశ్రమాలకు, అనాథ శరణాలయాలకు, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన బాధితులకు, సీఎం పీఎంల సహాయ నిధులకు, అలాగే రైతులకు, ఆపదలో ఉన్న సామాన్యులకు పవన్ కళ్యాణ్ చేసిన సాయం వెలకట్టలేనిది. తనకంటూ ఏదీ ఉంచుకోకుండా సర్వం ప్రజల కోసం అంకితం చేసిన త్యాగశీలి పవన్ కళ్యాణ్. ఓం నమో వెంకటేశాయ. ముందుగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఇంతవరకు ఏ డిప్యూటీ సీఎం చేయనటువంటి పరిపాలన శ్రీ పవన్ కళ్యాణ్ గారు కొత్త ఆలోచనలతో, కొత్త విధానాలతో ప్రజలకు దగ్గర చేరువవుతూ చాలా మంచి కార్యక్రమాలు చేపడుతూ, అలాగే సీఎం గారు కానీ చంద్రబాబు నాయుడు గారు మన్ననలను, అలాగే ప్రధానమంత్రి గారి ఆ మన్నలు కూడా పొందుతున్నారు. ఆయనకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి వేడుకుంటూ స్వామివారిని జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య. నా పేరు గాలి శ్రీనివాసులు, న్యాయవాది, తిరుపతి. మన ప్రస్తుత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన మన రాష్ట్ర భవిష్యత్తు కోసము అష్ట ఐశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన భారతదేశానికి పట్టుగొమ్మ అనేది పల్లెలతో స్టార్ట్ అవుతుంది. వ్యవసాయ ఆధారిత భారతదేశం మంది. ప్రపంచంలోనే ఎక్కువ వ్యవసాయం పైన ఆధారపడిన దేశం మంది.
వ్యవసాయం బాగుండాలంటే పల్లెలు బాగుండాలి. పల్లెలు గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయడంలో ఆయన ఎంచుకున్న పంద చాలా అద్భుతమైనది, అమోఘమైనది. పచ్చదనాన్ని కనిపించే విధంగా, పరిశుభ్రంగా కనిపించే విధంగా మా జన సైనికులు, అభిమానులందరూ ఈ యొక్క కార్యక్రమం చేయాలని చెప్పి ఆయన తీసుకున్నటువంటి శాఖలపైన ఆయన ప్రతి ఒక్కరి దగ్గర అవగాహన తీసుకొని మాకందరికీ ఒక సందేశం పంపించారు. ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం. మొక్కలు నాటితే 10 మందికి నీడనిస్తుంది, ప్రకృతి బాగుంటుంది, రాష్ట్రం పచ్చంగా కనబడుతుందని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ చెట్లుని పెంచే బాధ్యత కూడా మేమే తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆయన గెలవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆయన భావాలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. అందుకే అన్నీ ఉన్నా అవన్నీ వదులుకొని ప్రజా జీవితంలోకి వచ్చారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీని స్థాపించడమే ఓ సంచలనం. పదవుల కోసం, స్వప్రయోజనాల కోసం రాజకీయాలు చేసే నాయకులున్న నేటి సమాజంలో రాష్ట్రం కోసం, ప్రజల కోసం త్యాగం చేసిన ఏకైక నాయకుడిగా జనం గుండెల్లో నిలిచిపోయారు పవన్ కళ్యాణ్. రాజకీయంగా పవన్ సృష్టించిన విప్లవం, ఫ్యూచర్ పొలిటికల్ ప్లాన్స్ గురించి తెలుసుకోపోయే ముందు స్పెషల్ స్టోరీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పవన్ కళ్యాణ్, ఆ పేరులోనే ఉంది పవర్. ఆయన అందరిలాంటి వ్యక్తి కాదు, సమాజాన్ని కదిలించే శక్తి. తన కోసం తాను ఆలోచించుకోకుండా నిత్యం దేశం కోసం పరితపించే వ్యక్తిత్వం ఉన్నవారిలో పవన్ ముందు వరుసలో ఉంటారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నేటి కాలంలో ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. అందరికీ అభిమానులు ఉంటారేమో, పవన్ లాంటి వారికి మాత్రం ఆరాధించేవారే ఎక్కువ. అసలు ఎందుకు పవన్ అంటే అంత క్రేజ్? రాజకీయంగా పవన్ తెచ్చిన మార్పేంటి? పవన్ కళ్యాణ్ ఆ పేరు చెబితే కొన్ని కోట్ల హృదయాలు పులకిస్తాయి. ఎన్నో అభిమాన గుండెలు ఆనందంతో తన్మయత్వం చెందుతాయి. ఆ పేరులో వేల వోల్టుల శక్తి ఉంది. కంటికి కనిపించని పవర్ ఉంది. సినిమాలైనా, రాజకీయాల్లో అయినా ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు. కానీ ఎవరికీ సొంతం కాని ఓ ప్రత్యేకత మాత్రం పవన్ సొంతం. అదే పవనిజం. కష్టాల్లో ఉన్నవారి కోసం తన సర్వస్వం ధారపోయడం, అన్యాయాన్ని ఎదిరించడం, అభాగ్యులకు అండగా ఉండడమే పవనిజం. అందుకే పవన్ కళ్యాణ్కు కులమతాలకు అతీతంగా కోట్ల మంది అభిమానులయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలున్నా పవన్ కళ్యాణ్లోని ఆ సేవాగుణం, నిరాడంబరతే ఆయన్ను ప్రత్యేకంగా నిలిపింది. మిగతా వారికి పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆయన డబ్బును ప్రజల కోసం, బాధితుల కోసం తృణప్రాయంగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఎన్ని కోట్లు అయినా ప్రజలకు పంచడానికి వెనుకాడరు. సూటు బూటు హంగామాలకు దూరంగా ఒక రైతుగా ఫామ్ హౌస్లో సాదాసీదాగా జీవిస్తాడు. సమకాలీన హీరోలకు భిన్నంగా ఆలోచనా ధోరణి ఆయనను ప్రజలకు చేరువ చేసింది. చిత్రసీమలో, రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని కట్టబెట్టింది. పవన్ బర్త్డే వస్తుందంటే చాలు తెలుగునాట ఒక పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ కోసం సూట్ కేసులతో డబ్బులు పట్టుకుని ఇంటి ముందు నిలబడే నిర్మాతలు, విలాసవంతమైన జీవితం, షూటింగ్లకు ఫారెన్ ట్రిప్పులు ఇవేవీ ఆయనకు సంతృప్తిని ఇవ్వలేదు. తనని ఆరాధించి అభిమానించే వారి కోసం ఏదైనా చెయ్యాలి. అందుకు ప్రజాక్షేత్రమే తనకు సరైన వేదిక అని భావించారు. రాజకీయం అంటేనే పులి మీద స్వారీ. ఒక్కసారి అడుగు పెట్టాక వెనుదిరిగి చూడకూడదు. నేరుగా రణక్షేత్రంలో దిగితే ఏం జరుగుతుందో కూడా తెలుసు. అయినా కదం తొక్కి నిలబడ్డారు.
అందరికీ ఫ్యాన్స్ ఉంటారేమో, పవన్ కు మాత్రం భక్తులు ఉంటారు అంటే ఆశ్చర్యమేముంది? అలాంటి కల్ట్ ఫ్యాన్స్ ను ఒక్కొక్కరిని ఒక్కొక్క పవన్ కళ్యాణ్ లాగా తయారు చేయడంలో పవన్ సక్సెస్ అయ్యారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారో అప్పటి నుంచి అసలు కథ మొదలైంది. 2014 నుంచి 2019 వరకు ఓ ఎత్తు, 2019 నుంచి 2024 వరకు ఇంకో ఎత్తు. మేం జనసేనకు ఓట్లేస్తే చాలు అన్న భావన నుంచి మేం చాలా మందిని జనసేన వైపు మళ్లించాలి అన్న ఆలోచన వరకు పవన్ అభిమానులు తమ ఆలోచనలకు, వ్యూహాలకు పదును పెట్టారు. అలా జన సైనికులు గడిచిన 10 ఏళ్లలో రాజకీయంగా రాటుదేలారు. పవన్ కళ్యాణ్ వ్యూహాలకు అనుగుణంగా తమను తాము మార్చుకోవడంలో జన సైనికులు సక్సెస్ అయ్యారు. కాబట్టి 2024 ఎన్నికల్లో జనసేన పార్టీకి అత్యద్భుతమైన విజయం దక్కింది. వ్యూహం నాకు వదిలేయండి అని పవన్ కళ్యాణ్ తన అభిమానులకు తన వ్యూహాల్ని అర్థమయ్యేలా చెప్పడంలో సఫలమయ్యారు. ఆ రోజు పవనిజం అన్న బ్రాండ్ తెరపైకొచ్చినప్పటి నుంచి ఇప్పుడు జన సైనికులనే పవర్ సొంతం చేసుకునే వరకు ఆ కల్ట్ ఫ్యాన్ బేస్లో వచ్చిన మార్పు చాలా చాలా స్పెషల్. సినిమా వేరు, రాజకీయం వేరు అనే ఆలోచన మాత్రమే కాదు, రాజకీయాల్లో అందరినీ కలుపుకుపోవడం అన్న గొప్ప వ్యూహాన్ని జన సైనికులు 2024 ఎన్నికల్లో అత్యద్భుతంగా అమలు చేయగలిగారు. మనకి అందరూ హీరోలు, వారి అభిమానులు కావాలి. సినిమా వేరు, రాజకీయం వేరు, నాకంటే వాళ్లే పెద్ద హీరోలు ఇలా మాట్లాడుతూ అభిమానులకు గ్రౌండ్ రియాలిటీని తెలియజేసి వాళ్ళని రాజకీయ రంగంలో నిఖార్సైన సైనికులుగా తీర్చిదిద్దడంలో పవన్ కళ్యాణ్ పడ్డ శ్రమ, దానికి తగ్గ ఫలితం 2024 ఎన్నికల్లో జనసేన కూటమి సాధించిన విజయమే. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సాధించిన విప్లవం అలాంటిదిలాంటిది కాదు. రాష్ట్రం కోసం ఆలోచన చేసిన పవన్ తన సొంత ప్రయోజనాలను ఏమాత్రం ఆలోచించలేదు. పవన్ తుఫాన్ వైసీపీని పెకలించింది. రాజకీయ సునామీ అంటే ఏమిటో తెలిసొచ్చేట్లు చేసింది. రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడ్డాయంటే అందుకు ఏకైక కారణం పవన్ కళ్యాణే అని భారతదేశం మొత్తం గుర్తించిన పరిస్థితి. నమ్మిన సిద్ధాంతం కోసం, అనుకున్న లక్ష్యం కోసం అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు పవన్. 10 ఏళ్ల నిరీక్షణ, నిరంతర శ్రమతో పోరాడి నిలిచి గెలిచారు. 2019లో ఒంటరిగా పోటీ చేసి ఓడినా ప్రజాక్షేత్రం నుంచి ఆయన వెనక్కి వెళ్లలేదు. 2024 ఎన్నికల్లో గెలుపు కోసం శ్రమించారు. ప్రధానంగా ఓట్లు చీలకుండా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడడం కోసం పవన్ చేసిన ప్రయత్నాలు అంతా ఇంత కావు. చంద్రబాబుతో పొత్తుకు ససేమిరా అన్న బీజేపీని ఒప్పించి పొత్తు కుదర్చడంలో పవన్ కీ రోల్ ప్లే చేశారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలోని డైలాగ్ ఇది. పగిలే కొద్దీ గ్లాసు పదునెక్కుతోంది, ఇది మరో సినిమాలోని డైలాగ్. ఈ మాటలు జనసేనానికి సరిగ్గా సరిపోతాయి. ఏపీ ఎన్నికల్లో కూటమి విజయానికి కారణాలను విశ్లేషిస్తే ప్రధానంగా వినిపించేవి చంద్రబాబు అనుభవం, పవన్ కళ్యాణ్ త్యాగం. పవన్ కళ్యాణ్ త్యాగం, కృషి లేకుంటే కూటమికి విజయం లేదు. స్కిల్ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు ఆయనకు సంఘీభావం ప్రకటించి పొత్తు ప్రకటించారు. ఈ పరిణామంతో ఏపీలో రాజకీయాలు మారిపోయాయి. టీడీపీతో జట్టు కట్టిన పవన్ బీజేపీని కూడా కూటమిలోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. పొత్తు కోసం ఒకానొక సమయంలో తాను మోదీ, అమిత్ షాతో తిట్లు తిన్నానంటూ చెప్పారు పవన్. చివరకు ఆయన ప్రయత్నాలు ఫలించి బీజేపీ, టీడీపీ, జనసేనతో జట్టు కట్టింది. ఎలాగోలా పొత్తు కుదిరినప్పటికీ సీట్ల కేటాయింపులో చిక్కులు వచ్చాయి. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గారు. చివరకు జనసేన సీట్లను బీజేపీకి త్యాగం చేసి కూటమి నిలబడడానికి కారణమయ్యారు. సంచలన విజయానికి బాటలు వేశారు. సీట్ల విషయంలో తమ బలానికి తక్కువగా సీట్లు తీసుకున్నా, రాష్ట్రం కోసమే పొత్తులో తాను 2 మెట్లు దిగినా, రాష్ట్రం కోసమే
భారీ విజయంతో పాటు నేడు కూటమి పార్టీలు ఇంత ఐకమత్యంగా ఉన్నాయంటే కారణం రాష్ట్రం కోసం పవన్ తగ్గడమే. నేను మీ డాక్టర్ బాబు అండి, జనసేన పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ, డాక్టర్ సెల్, తిరుపతి నుంచి. ముందుగా మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయన జన్మదినం రాబోతుంది సెప్టెంబర్ 2వ తేదీ. ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయ ప్రస్థానం మనం గమనిస్తే దాదాపు 10 సంవత్సరాల పాటు ఆయన పార్టీని నడిపిన విధానం కానీ, ఆయన ఇప్పుడు గెలిచిన తర్వాత ఆయన తీసుకున్న పోర్ట్ఫోలియోస్ కానీ, ఇంతవరకు మనం ఆయన రాజకీయ ప్రస్థానాన్ని చూసినప్పుడు రాజకీయం చేసేటప్పుడు మిగిలిన పార్టీలాగా ఏదో డబ్బు కోసం పదవులు ఇవ్వడం, ఇంకోటి చేయడం లాంటివి కాకుండా రాజకీయ పార్టీని చాలా తక్కువ ఖర్చుతో ఎలా రాజకీయం చేయాలని ఒక కొత్త వరవడిని ఆయన ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడం జరిగింది. మనం చూసాం 10 సంవత్సరాల్లో జనసేన పార్టీ చిన్న చిన్న నాయకుల ద్వారానే ఆయన పార్టీని బలోపేతం చేసి తీసుకొచ్చిన విధానాన్ని ఎవరూ ఆంధ్రప్రదేశ్లో కాదనలేం. దాంతోపాటుగా ఇప్పుడు గెలిచిన తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ మిగిలిన అన్ని శాఖలు తీసుకున్న వాటిని మనం గమనించినప్పుడు ఖచ్చితంగా ఆయనకి దేశం అంటే ఎంత ప్రేమ ఉందో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో పల్లెటూరుల్ని బలోపేతం చేయడం ద్వారా పల్లెటూరుల్లో బేసిక్ నీడ్స్ ఏదైతే ఉంటుందో, అంటే తాగునీరు కానీ పారిశుద్ధ్యం కానీ ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడం, ఏదైతే సర్పంచులకి ఇప్పటి వరకు ఊరికేదో ఒక బొమ్మల్లాగా వాళ్ళని చూపిస్తూ పరిపాలన చేస్తున్న విధానానికి విరుద్ధంగా ఖచ్చితంగా ఆయన సర్పంచులకి విలువనిస్తూ, అంటే ఏదైతే గ్రామ స్వరాజ్యం తీసుకురావాలనే దానికి నిజమైన నిదర్శనంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చర్యలు తీసుకుంటున్నారో చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచిన వారిలో 3 బీసీలు, 3 ఎస్సీలు, 2 ఎస్టీలు, 1 క్షత్రియ, 1 కమ్మ, ఇంకొకరు బ్రాహ్మణ సామాజిక వర్గం వారు ఉన్నారు. ఇలా సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన పవన్ అన్ని కులాలకు చేరువయ్యారు. ఆ బలం కొన్ని రెట్లు పెరిగి జనసేన ప్రచండ శక్తిగా ఎదిగే క్రమంలో గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం కావాలి. అలా జరగాలంటే పార్టీని గ్రామాల్లో నడిపించేవారు కావాలి. అందుకు నామినేటెడ్ పదవులు బాగా ఉపయోగపడతాయి. త్వరలో 1/3 నామినేటెడ్ పదవులను జనసేన దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకు సీఎం చంద్రబాబు సైతం సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా జనసేన ప్రభంజనం సాగుతోందని చెప్పొచ్చు. భవిష్యత్తులో మరిన్ని విజయాలను అందుకునేందుకు క్షేత్రస్థాయిలో బలం పుంజుకునేలా పావులు కదుపుతోంది ఆ పార్టీ. వైసీపీ పూర్తిగా బలహీనపడిన తరుణంలో ఆ స్థానాన్ని జనసేన ఆక్రమిస్తుందా? జనసేన అంతిమ లక్ష్యం నెరవేర్చుకునేలా ఫ్యూచర్ ప్లానింగ్స్ ఉండబోతున్నాయా? ఇవే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్న అంశాలు. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుణ్ణి తెలుగు ప్రజలు అంతకు ముందెన్నడూ చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడబోరేమో. ఏ రాజకీయ నాయకుడైనా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాకులాడతారు, కానీ పవన్ మాత్రమే రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నారు. ప్రజా సంక్షేమార్థం పనిచేస్తున్న వారికి ఎప్పటికైనా ప్రజలు ఉన్నత స్థానాన్ని కట్టబెట్టడం ఖాయమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. చూడాలి మరి జనసేన ఫ్యూచర్ ఏ మలుపు తిరుగుతుందో అన్నది. సమాజంలో మార్పు రావాలి. మనిషి స్వేచ్ఛగా జీవించాలి. కులమత వర్గ విభేదాలు లేని సమాజం చూడాలి. అదే జనసేనాని అంతిమ లక్ష్యం. తనకు పదవులంటే సమాజంలో మార్పే ప్రధానమన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చానని కూడా పలుమార్లు చెప్పుకొచ్చారు. మరి పవన్ అనుకుంటున్నట్లుగా జనసేనతో మార్పు తీసుకురాగలరా? సేనాని అనుకున్న లక్ష్యం నెరవేరేనా అన్న విషయాలను కాలమే తేల్చాలి.